అది కొన్ని కారణాల వల్ల ఆపేయవలసి వచ్చింది. హాయ్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా. కానీ నేను సొంత ఛానల్ పెట్టుకుంటున్నా, మినిస్టర్ లక్ష్మి అని మీకు చెప్పిన కదా. ఆ ఛానల్ మంచిగా 5 వీడియోలల్లో 5,000 మంది సబ్స్క్రైబ్ అయినరు. మంచిగా పోతుంది. కానీ అది కొన్ని కారణాల వల్ల ఆ వీడియో ఆపేయవలసి వచ్చింది. మళ్ళీ అందులోనే ఇంకో పేరు కలిపి పెడుతున్నా. దయచేసి మీరు ఏమనుకోకుండా, ఎందుకు ఆపు చేసింది అని అనుకోకుండా, మీరు ఏమనుకోకుండా అర్థం చేసుకోరు. అది కొన్ని కారణాల వల్ల ఆపేయవలసి వచ్చింది. కానీ నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఏం చెప్పుడో నాకు అర్థమైతే లేదు. కానీ అదైతే అట్లున్నది. కానీ మళ్ళీ ఇంకో కొత్త ఛానల్ పెడుతున్నా. నన్ను అపార్థం చేసుకోకుర్రి, నన్ను అర్థం చేసుకోండి. అలా ఎలా ఆపి చేసినో నీకు చెప్పలేను నేను. కానీ కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది అది. ఇప్పుడు మినిస్టర్ లక్ష్మి కాదు, మినిస్టర్ లక్ష్మి ఒరిజినల్. కానీ మీరు మినిస్టర్ లక్ష్మిని ఎట్లా ఆదరించిండ్రో, ఆ మినిస్టర్ లక్ష్మి ఇడిచిపెట్టి మినిస్టర్ లక్ష్మిని ఒరిజినల్ అట్లా ఆదరించి లైక్ కొట్టాలన్నా, షేర్ చేయాలన్నా, గంట కొట్టాలన్నా, మీరు ఏది చేయాలనుకున్నా మినిస్టర్ లక్ష్మి ఒరిజినల్కే మీరు ఇవన్నీ చేయండి. ఎందుకంటే అది పాతది పోయింది. మీరు నన్ను అర్థం చేసుకొని నన్ను ముందుకు తెచ్చిండ్రు అనుకో, మీ రుణం నేను ఎన్నడికి మర్చిపోన్నానా. ఎన్ని రోజుల కన్నా మీతోటే నేను ముందుకు వచ్చిన. నా సబ్స్క్రైబ్ చేయబట్టి, నా మనుషులను చేయబట్టే నేను ముందుకు వచ్చినా అని నేను బాగా సంతోషపడతా. ఇది దేవుని దయ వల్ల మీరు నాకు సపోర్ట్ ఉండి నన్ను ముందుకు తీసుకురండి. నేను ఎక్కడికి పోయినా కానీ మిమ్మల్ని యాద్ చేసుకుంటానా. ఎందుకంటే నా బాధ అర్థం చేసుకోండి, నన్ను కాపాడి ముందుకు తీసుకురండి. ఇప్పటి నుండి లాక్సు, షార్ట్ ఫిలిము, వీడియోలు అన్నీగా అంటలు ప్రతి ఒక్కటి నాకు ఏది తీయాలనిపిస్తే అది తీసుకుంటా, మీ వీడియోలలో పెడతా. మీరు గంట కొట్టి, షేర్ చేసి, లైక్ కొట్టి, మీ బంగారు వేలుతోటి మీరు చూడంగానే వస్తుండ్రి. నా ఛానల్ అయితే గుర్తుపెట్టుకున్నారు కదా, మినిస్టర్ లక్ష్మి ఒరిజినల్స్. ఇక నుంచి వెళ్ళి దీనికే మీరు లైక్ కొట్టి, షేర్ చేసి, గంట కొట్టి నా వీడియోని ముందుకు తీసుకొచ్చి నన్ను ఆదరించి మీ ఆశీర్వాదం నా మీద ఉండి నన్ను కరుణించుర్రి నాన్న. సరే నాన్న, ఇక నేను ఉంటా. బాయ్.